భక్తి మార్గం శీర్షిక లోపల శరన్నవరాత్రి శుభాకాంక్షలందరికీ లలిత త్రిపుర సుందరి దేవికి సంబంధించినటువంటి అలంకారానికి సంబంధించిన శ్లోకం. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతయేమేవ చ దదాన హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తు మే. త్రిమాత్రియే నమః. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దుర్గా మాతను రకరకాలైనటువంటి అలంకారాలతో చేస్తూ ఉంటారు. మామూలుగా ముఖ్యంగా అయితే ఏంటి అంటే విజయవాడ అమ్మవారిని ఫాలో అవుతాము మన తెలంగాణ వాళ్ళం. ఒక్కొక్క రోజు బాలా త్రిపుర సుందరి దేవి, అన్నపూర్ణాదేవి, కామాక్షిదేవి, ఇలా రకరకాలుగా తయారు చేస్తారు. అలంకారాలు చేసి వాటికి సంబంధించినటువంటి స్తోత్రాలను, పూజలను ఉదయం సాయంత్రం వేళలో చేసి ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలు అంటారు అన్నమాట. శరణ్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారు. దీనివల్ల ప్రజలలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటిని కూడా అమ్మవారు కృప ఉంటే ప్రాళదోరి మన కష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందనే నమ్మకంతో ప్రతి సంవత్సరం అమావాస్య తర్వాత పాడ్యం రోజు ప్రతిష్ఠ చేసుకొని 9 రోజులు నవరాత్రులు చేసి ఆ తర్వాత అమ్మవారిని ఊరేగించి ఉత్సవ విగ్రహాలను మళ్ళీ తెచ్చి గుళ్ళో పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. 6వ రోజు మహాలక్ష్మీదేవి అలంకారం అని ఒక్కొక్క వాటికి సంబంధించినటువంటి షోడోపచార పూజలన్నింటిని కూడా ఉదయం సాయంత్రం వేళలో చేస్తారు. అలంకారాలు చేస్తారు, నైవేద్యాలు పెడతారు. భక్తుల్లో ఉన్నటువంటి బాధలన్నింటిని తొలగించి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని చాలా గుళ్ళల్లో సంతోషిమాత టెంపుల్, మహాకాళీ టెంపుల్, దుర్గామాత టెంపుల్లలో కూడా ఇవి నిర్వహిస్తూ ఉంటారు మిత్రమా. ఇది తప్పకుండా దేవీ నవరాత్రి ఉత్సవాలలో మనకు దగ్గరగా ఉన్నట్టయితే ఎన్నో ఒక చోటికి పోయి మనము తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకుంటే మనకు మళ్ళా సంవత్సరం దాకా శుభాలు కలుగుతాయి. మనకు వచ్చే కర్మఫలాలలో కొంతనైనా మనకు తగ్గించి ఆత్మతృప్తిని, సంతృప్తిని కలగజేస్తుందని నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను. అమ్మవారి కృపకు అందరం పాత్రలు కావాలి. తప్పకుండా దర్శన భాగ్యం చేసుకుంటే బాగుంటుంది మిత్రమా. గాజులతో చేస్తారు, చీరలతో చేస్తారు, దీపాలతోనూ, కూరగాయలతోనూ, ఇలా రకరకాలైనటువంటి అన్నింటి అలంకారాలను 9 రోజులు కుంకుమతోటి, పసుపుతోటి, కొన్ని కిలోల కుంకుమతో కూడా చేస్తారు. పసుపుతో చేస్తారు, పుష్పాలతో చేస్తారు. పుష్పాలతో అర్చన, కుంకుమతో అర్చన, రకరకాల నైవేద్యాలతో అర్చన, ఇలా రకరకాలుగా చేసి పండ్లతో చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావడానికి మనము ఎక్కడైనా సరే మనకు దూరంలో ఉన్నాయని తెలిసిన మనకు అందుబాటులో ఉంటే ద్రవ్య రూపంలోనైనా వస్తు రూపంలోనైనా కొంత అక్కడ మనం అమ్మవారి సన్నిధికి చేర్చినట్టయితే వాళ్ళు అక్కడ నిత్య అన్నదానం చేస్తారు, ప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి అందులో మనం భాగస్వాములం అవుతే బాగుంటుందని మిమ్మల్ని అందరిని ఆశిస్తున్నాను. మరి ఒకసారి అందరికీ దేవీ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు, శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు, అట్లానే దుర్గాష్టమి, దసరా శుభాకాంక్షలు.